చేసుకుంటే ఇంకొకరికి మండుతుంటుంది వినరా. అధికారంలో ఉన్న వాళ్ళు పండుగ చేసుకుంటే అపోజిషన్ వాళ్ళకి మంట మండుతుంటుంది. ఇప్పుడు ఆ మంటలో నుంచి వచ్చిందేనా జేపీ నడ్డా గారిని ఇన్వైట్ చేయడము, బహిరంగ సభ నిర్వహించడము, అవన్నీ ఏది ఉన్నా కానీ అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు ఒకటే, మంచిని మంచి చెడును చెడు అనే స్థాయి దాటిపోయినాయి. ఎంతసేపు వాళ్ళ సక్సెస్ పక్కకు పెట్టి ఫెయిల్యూర్ ముందర పెట్టి దుమ్మెత్తి పోసే కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ ఏ పార్టీ అయినా కానీ. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే ఉందో వైఫల్యాల కాడ ఏదైతే ఉందో, ఇప్పుడు దానికంటే ముందు మహాలక్ష్మి బస్సు అందరికి ఫ్రీ అయిపోయింది, గ్యాస్ సిలిండర్ ఇచ్చే కాడికి ఇచ్చారు, గృహజ్యోతి 200 యూనిట్లు, ఇక హౌసింగ్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు అన్న దాని మీద ఏదైతే ఉందో వీళ్ళు వచ్చిన ఏడాది లోపల ఎక్కడ ఇండ్లు ఉన్నాయి ఎక్కడ ఇస్తారు. అంతకుముందు బీఆర్ఎస్ కట్టినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా ఖాళీ ఉన్నాయి, సబ్ స్టాండర్డ్ కట్టారు, అవి అట్లనే ఉన్నాయి. ఈ లబ్ధిదారుల ఎంపిక కోసం ఇప్పుడు కొత్తగా సైట్ ఓపెన్ చేశారు. దీనికి ఇంత పెద్ద సైటింగ్ కాదు, ఇవన్నిటికీ ఈ లబ్ధిదారుల సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా వీళ్ళు ఏ రకంగా చేస్తారు, బేస్ ఏందన్న దాని మీద వీళ్ళ గ్రాస్ రూట్ లెవెల్ల కరెక్ట్ అది యంత్రాంగం, పటిష్టమైన యంత్రాంగం లేదు. ఎక్కడ ఏదైతే ఉందో విలేజ్ అడ్మినిస్ట్రేషన్ 1977 నుంచి మొదలు పెడితే 2020 దాకా కూడా అందరూ దాన్ని దుర్మార్గంగా ఏకపక్షంగా నాశనం పట్టించడం తప్ప స్ట్రెంథన్ చేసిన వాళ్ళు లేరు. ఇది మొత్తం భారతదేశంలో పోయిందా అంటే లేదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అట్లే ఉంది. మొత్తం డ్యామేజ్ అయిపోయింది. తెలంగాణ ఒకటే రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో విలేజ్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో బేస్ లేకుండా, విలేజ్ ఆఫీసర్ లేకుండా ఏదైతే ఉందో ఇవన్నీ సెలెక్షన్ చేయడం ఏదైతే ఉందో వీళ్ళ లోకల్ లీడర్స్ ఎవరు పవర్లు ఉంటే వాళ్ళ చేతిలో వాళ్ళు చెప్పిన కాడికి వేదానికి వస్తున్నది. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీకి అన్నది ఇస్తున్నారు, ఇది అదనపు భారం 670 కోట్ల చెల్లింపు ఇవన్నీ ఉన్నది. ఇది ఎంతమందికి ఇస్తున్నారు ఏందన్నది ఆ డిపార్ట్మెంట్ ఏదైతుందో కరెక్ట్ మానిటరింగ్ లేదు. హెల్త్ డిపార్ట్మెంటు గురించి కరెక్ట్ ఉండి వాళ్ళు హెల్త్ మినిస్టర్ ఎవరు ఉన్నారు, ఎవరు లేరు. వీడికి 6 మంత్రి పదవులు నింపకుండా అట్లనే ఖాళీ పెట్టి మొత్తము 58-60 డిపార్ట్మెంట్లు 18 మంది మీద పోయే వాళ్ళు 12 మంది మీదనే భారం పెట్టి నడుస్తుంటే రీఆర్గనైజేషన్ లేకుండా అది ఫెయిల్యూర్ కిందనే లెక్క. అయితే ఇక ఉద్యోగ సంక్షేమం ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇస్తున్నారు, 100% సక్సెస్. పోయిన గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, వీళ్ళు సక్సెస్ అయ్యారు. పెన్షనర్లకు కూడా ఇవి ఈహెచ్ఎస్ స్లిప్, ఈ ఉద్యోగులు పెన్షన్ల ఆరోగ్య భద్రతకు ఈహెచ్ఎస్ స్కీమ్ మార్పులు అన్నది చేసిన కానీ అది అమలు లేదు. ప్రభుత్వ సొసైటీ యూనివర్సిటీల ఉద్యోగులకు 5% అయ్యారు, ఇస్తున్నారు. పెండింగ్లో ఉన్న 5వ డిఏలో 1 డిఏ ఇచ్చారు, 5 డిఏలు ఉంటే 1 ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఫిట్మెంటు మన ఏదైతే ఉందో కారుణ్య నియామకాలు, కంపాషనెట్ అపాయింట్మెంట్ 557 చేసిరు. ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ళకు 1 కోటి ప్రమాద బీమా చేసారు, అది మంచిదే. సహకారంతో హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వచ్చిన 251 ఎలక్ట్రిక్ బస్సులు, ఇది మంచి పనే చేశారు. అందుబాటులోకి రానున్న 2800 బస్సులు తెస్తా అంటున్నారు, చాలా బ్రహ్మాండ ఎలక్ట్రిక్ బస్సులు, అది మంచి పనే. తర్వాత పెద్దపల్లి ఏటూరులో కొత్త ఆర్టీసీ డిపోలు మంజూరు. కొత్త డిపోలు పెట్టి ఇది భారం లేని వేస్ట్, ఇది రోడ్లు పెరిగినాయి, ట్రాన్స్పోర్ట్ పెరిగినాయి, కొత్త డిపోలు చేయకూడదు. ఆర్టీసీకి ఇంకా నష్టం తప్ప దాంతో లాభం జరగదు. తర్వాత జివో 317 క్యాబినెట్ సబ్ కమిటీలు ఇవన్నీ ఉన్నాయి, దీని మీద అన్నీ ఉన్నది. అది కరెక్ట్ వర్కింగ్ అన్నది లేదు. స్కీమ్ పెట్టగానే సరిపోదు, ఇంప్లిమెంటేషన్ కావాలి. సింగరేణి కార్మికులకు పండుగ కంటే దసరా దీపావళి బోనస్ ఇచ్చారు, అది కరెక్టే. 5000 చొప్పున బోనస్ ఇచ్చారు వాళ్ళకు. ఉద్యోగుల ఉపాధ్యాయ సంఘాల వినతులపై 3 సభ్య కమిటీ వేసారు. ఈ సంవత్సరం పొడవులో ఏం చేసినారు, కమిటీ వేయంగానే సరిపోదు కదా. రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం మంది గోడ మీద రాసుకున్నట్టు అది వాడు ఎప్పుడు వచ్చినా రేపే ఉంటుంది అది లడ్డూల భోజనం. 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు ఏదైతే ఉందో 400 MBBS సీట్లు అంటారు. ఇక్కడ గవర్నమెంట్ దృష్టి పెట్టాల్సింది మెడికల్ కాలేజీలలో ఉన్న కాలేజీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉన్నది, ఫ్యాకల్టీస్ ఎట్లున్నారు, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లున్నది, లెర్నింగ్ ఎట్లున్నది, ప్రాక్టికల్స్ ఎట్లున్నాయి, థియరీ ఎట్లున్నది, వాళ్ళ ఆ కాలేజీలలో అవుట్ పేషెంట్స్ ఎంతమందికి వస్తున్నారు, ఏ రకంగా ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ కూడా వీళ్ళు ఎస్టిమేషన్ వేసింది లేదు. తర్వాత 17 నర్సింగ్ కాలేజీలు 60 సీట్లు పెంచారట, 9 పారామెడికల్ కాలేజీలు ఇవన్నీ పెంచారు. ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ కాడ ఎంత మటుకు సక్సెస్ అన్నది వీళ్ళు దాని మీద చెప్పాలి. ఈ 32 ఎకరాలు గోషమ్మ వల్ల ఏదైతే ఉందో ఉస్మానియా హాస్పిటల్కి ఇచ్చారన్నారు, అది మంచి పనే. 7000కు పైగా పోస్టుల భర్తీ, అది హెల్త్ డిపార్ట్మెంట్లో 52,000 ఉద్యోగాలు నింపారు, అది కరెక్టే. విద్యార్థులకు కొత్త హాస్టల్ బిల్డింగ్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో, దీంతోనే జూనియర్ డాక్టర్ స్టైఫండ్ ప్రతి నెల మొదటి వారంలో ఇస్తున్నారు. గాంధీ, నిమ్స్, వరంగల్, MGM, ఆదిలాబాద్లలో 33 కోట్లతో అత్యాధునిక వసతులు. ఎంత మటుకు అవుతున్నది, దాని ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. ఇయ్యంగానే సరిపోదు, మానిటరింగ్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్, అది మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. మంచి
కోట్ల రూపాయల మిషన్లు తీసుకొచ్చి హాస్పిటల్ వారేసి దుమ్ము దుబ్బ ఎలుకలు అవన్నీ పందికొక్కులు కొట్టి పనికి రాకుండా పోతాయి. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, తర్వాత అమ్మేస్తారు. ఏదైతుందో వీళ్ళు ప్రైవేటు హాస్పిటల్తో కుమ్ముక్క అయిపోయి ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో యంత్రాలు సిబ్బంది పని చేయకుండా కార్పొరేట్కు ఊతమిస్తారు, వీళ్ళు కావాలి కొమ్ముగాస్తారు. అది దాని మీద గవర్నమెంట్ పెట్టాలి. 18 డయాలసిస్ సెంటర్లు పాపం అదనం మిషన్లు, ఇది మంచిదే. సంతాన సాఫల్య చికిత్సలు IVF, నిరుద్యోగులకు వార్షిక జాబ్ క్యాలెండర్, TSPSC ప్రక్షాళన, సీనియర్ IASకు చైర్మన్ బాధ్యతలు, ఉద్యోగ నియామక పోటీ పరీక్షలు, అభ్యర్థుల వయోపరిమితి. తొలి ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 55,143 ఉద్యోగాలు గవర్నమెంట్ సర్వీస్ ఇచ్చారు కాబట్టి అది సంతోషము. అది స్పీడ్గానే డిస్పోజ్ చేసారు. కాకపోతే అంతా వీలే చేసింది కాదు. గత ప్రభుత్వంలో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి వీళ్ళు వచ్చే వరకు అది ఏదైతుందో రిజల్ట్ ఓరియంటెడ్, అపాయింట్మెంట్ ఓరియంటెడ్ వరకు వచ్చేవి ఉంటాయి అవి. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ చేసిన మార్పులు చాలా వరకు ఉన్నాయి. కాకపోతే నెగిటివిటీ కూడా కొన్ని చేయకూడని పనులు, అంటే హైడ్రా విషయంలో కొంత నెగిటివిటీ, మూసీ విషయంలో కొంత నెగిటివిటీ వచ్చింది. అయితే వాటిని చూపిస్తూ ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయా? నిజంగానే వారి పరిపాలన వైఫల్యం చెందిందా? మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఏంది దీపా గారు, మొట్టమొదట ఫస్ట్ వైఫల్యము సంవత్సరం గడిచిపోయింది. ఏళ్ళకి 365 రోజులైనా 1/3 క్యాబినెట్ బర్త్లు నింపకుండా అట్లనే పెట్టి నువ్వు ఏం అడ్మినిస్ట్రేషన్ నిలబెడతారు? 60 డిపార్ట్మెంట్లు, 18 మంది మంత్రులు ఉన్నారు, సరిపోరంటే సమైక్యాంధ్రలో 45 మంత్రులు, 60 డిపార్ట్మెంట్లు అంటే నడిచేది. ఇప్పుడు ఉన్న 18 మంత్రులకు 60 డిపార్ట్మెంట్లు ఏదైతుందో డిపార్ట్మెంట్స్ రీఆర్గనైజ్ చేయాలి. IAS IPS పోస్టు తగ్గియడానికి చేయాలి. ఇవన్నీ రీఆర్గనైజేషన్ అనేది ఎక్కడ జరగలేదు. గత గవర్నమెంట్ ఏం చేయలేదు, ఈ గవర్నమెంట్ కూడా సంవత్సరంలో రీఆర్గనైజేషన్ ఏం చేయలేదు. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే మొట్టమొదట వీళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టి రాగానే ఇజ్జెత్తాం అజ్జెత్తాం, సంవత్సరం లోపల ధరణి మొత్తం ప్రక్షాళన చేస్తామని చెప్పారు కదా. ధరణి సంవత్సరం అయిపోయింది, 1 నెల పోయి 1 సంవత్సరం అయిపోయింది, ఒకటిగా 12 నెలలు అయిపోయింది. 12 నెలలు కూడా చట్టం చేయడానికి దేశంలో 77 మొట్టమొదటిగా అసలు గొంతెత్తింది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ఎత్తిరు, ప్రతి కాంగ్రెస్ లీడర్ ఎత్తిరు, ప్రజలు కోరుకున్నారు భూసేకరణ. అవన్నీ ధరణి అన్నది అప్డేట్ చేసి ధరణిలా పోయిన ధరణి చట్టంలో ఉన్నంత దరిద్రమైన లొసుగులు, అసలు ప్రజలకు ఎలాంటి అందుబాటు లేని విధాన ఏదైతే ఉందో అత్యంత బాధ్యతారహితమైన చట్టాన్ని పాస్ చేసి ప్రజల మీద రుద్ది వీళ్ళు తీసుకొచ్చి మొత్తం పెట్టారు కదా. దీని మీద వీళ్ళు కమిటీ వేసి ఇది చేసినాం అది చేసినాం అన్నారు. సంవత్సరం అయిపోయింది, 365 రోజులైంది. ధరణి ఇప్పటికి కూడా కొత్త చట్టం రేయలేదు. అసెంబ్లీలో రేపు 9 నాడు పెడతారన్నది గ్యారంటీ లేదు. దాన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలి, ప్రజలకు ఎట్లా చేయాలి? ఇప్పుడు ధరణి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్తోని వల్ల సమస్త తెలంగాణలో కోర్టులు, సివిల్ కోర్టుల మీద తగాదాలు ఎన్ని అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, హైకోర్టులో ఎన్ని కేసులు ఫైల్ అవుతున్నాయి, ఎంతమంది జడ్జిలు, కనీసం జ్యుడిషియరీని పెంచాలి కదా. ఒకరు మీరే ఒక జడ్జి ఉన్నారు, రోజుకి ఎన్ని కేసులు వినగలుగుతారు, ఎన్ని తీర్పులు రాయగలుగుతారు, ఎస్టిమేషన్ ఉండాలి కదా. కేసులు పెరిగినా కొద్దిగా జనాభా పెరిగినట్టు కేసులు పెరిగినట్టు ప్రక్షాళన ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీడెవలప్మెంట్ చేయాలి కదా జ్యుడిషియరీని. అది లేదు. కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? రెవెన్యూ తగాదాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, కోర్టు కేసులు, రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి కదా. దీని మీద ఎవరు దృష్టి పెట్టిన పాపాన పోలే కదా. ఇవన్నీ మీద ఎందుకంటే ఒకదాని ఒకటి చైన్ రియాక్షన్. ఇది ఎందుకు అవుతున్నది? మొట్టమొదటి గ్రహించాలి లేదు. గతంలో ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకైనా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ను వైఫల్యం చేసి గ్రామ పరిపాలనాధికారి ముటేషన్ పెట్టే పద్ధతిని, తహసీల్దార్కు గిరిదవార్కు సమర్పించే పద్ధతిని తీసుకొచ్చి కలెక్టర్కి అంటగట్టిరు వీళ్ళు. డైరెక్ట్ కలెక్టరే కొట్టాలి, కలెక్టర్ థంబ్ ఇంప్రెషన్. ఇప్పుడు వచ్చింది కదా రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ మీద భూదాన్ భూములు, ఏ భూములు పడితే వీటికి ఇష్టం ఉన్నట్టు దుర్వినియోగం జరిగిందనేది ఆల్రెడీ ఈడీ ఎంక్వైరీ చేస్తుంది కదా. ఈ రకంగా వాళ్ళు అది చేయకుండా ఇప్పుడు వీళ్ళు కూడా దాన్ని ఇంకా ఏమాత్రం పట్టించుకోకుండా మనిషి పుట్టుక చావు 2 భూమి మీదనే అవుతాయి. భూమికి సంబంధించింది రా బాబు ఇట్లా వచ్చాయి పెద్ద మనిషి. అయితే భూమి మీద సంబంధించిన తగాదాలు ఈ పరిష్కరించడానికి గత 10 ఏళ్ళల్లో కానీ గతంలో గత 30 ఏళ్ళ నుంచి కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రజలు ఏదైతే ఉందో మొట్టమొదట ఇక్కడ కేంద్ర ప్రభుత్వము కళ్ళు తెరవాల్సింది ఏదైతే ఉందో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని పరిష్కారం ఏదైతే ఉందో ఇప్పటికీ సవరణ చేయలేదు. ఎక్కడైతుంది? సింపుల్ లాజిక్. ఏమి తెలియని వాళ్ళు ఇల్లిటరేట్స్ కూడా మినిస్టర్లు అయ్యారు.
అది అక్షరం రానోడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతాడు, లెక్కలు రానోడు ఫైనాన్స్ మినిస్టర్ అవుతాడు, హ్యాండిక్యాప్ డిఫెన్స్ మినిస్టర్ అవుతాడు. ఈ రకంగా ఏం తెలియనోడు బిల్లు ఎట్లా పాస్ చేస్తాడు అసెంబ్లీలో? ఇల్లిటరేట్స్. అది ప్రజాప్రాతినిధ్యం పీపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ చట్టం ఏదైతే ఉందో దాంట్లో లొసుగులు ఉన్నాయి, దాన్ని సవరణ చేయలేదు, ఇష్టారాజ్యం పెట్టారు. దానికి అద్దు అదుపు లేకుండా దాని మీద ఒక చర్యలు తీసుకోవడానికి లేకుండా ఈ పరిపాలన ఏదైతే ఉందో కొనసాగుతూ ఈ రకంగా ఈ రీఆర్గనైజేషన్ అనేది చేయకుండా ఇది ప్రతి గవర్నమెంట్ వస్తున్నది పోతున్నది. ఇంకొకటి ఏంటంటే 5 ఏళ్ళే వచ్చే వరకు 5 ఏళ్ళ కూడా 5 ఏళ్ళల్లో వీళ్ళు రావడం 1 ఇయర్ అయిపోయిందా? మధ్యాహ్నం మిగిలే 3 ఏళ్ళు, అవతల ఎలక్షన్ ఇయర్ వస్తుంది. ఈ 3 ఏళ్ళల్లో మంచి చేద్దామంటే అడ్డం కాలు కింది గుంజటోళ్ళు మీద చెయ్యి గుంజటోళ్ళు రకరకాలు ఏదైతే దుమ్మెత్తిపోసే పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ స్పెషల్లీ కాంగ్రెస్లో ఏంటంటే లీడర్లు ఎక్కువ, క్యాడర్ తక్కువ. వినరా? సూచనలు పాటించే పరిస్థితి లేదు. ఇప్పుడు 60 డిపార్ట్మెంట్లు 58 డిపార్ట్మెంట్లు ఉన్న దాని మీద అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా చేయాలన్నది ఎక్కడ అవగాహన లేదు. పోయిన గవర్నమెంటు 3 కోట్ల జనాభాకు 32 జిల్లాలు చేసింది, 1 కోటి జనాభాకు 1 జిల్లా చేసింది. సైంటిఫిక్ మెథడ్ దీన్ని సవరించాల్సిన బాధ్యత ఉందా? పట్టించుకున్న పాపాన పోలేదు. పోతే రైతు భరోసా పోయిన గవర్నమెంటు రాళ్ళు రప్పలు ప్లాట్లు ఏదైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రకరకాల అన్నిటి కూడా రైతు భరోసా ఇచ్చారు. దాన్ని ఎవరికి ఇవ్వాలి? వాస్తవంగా సేద్యం చేసే వాళ్ళకి ఇవ్వాలి. అటువంటిది ఇవ్వకుండా దాని మీద ఎలాంటి రిఫార్మ్స్ ఉన్నది? వీళ్ళు దాన్ని స్క్రూటినైజ్ చేసి స్ట్రీమ్ లైన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఎక్కడున్నది? అగ్రికల్చర్ మినిస్టర్ ఏమున్నది? ఎక్కడ లేదు. రైతు రుణమాఫీ చేయాలని దాని మీద కూడా దానికి ఒక లిమిట్ పెట్టాలి. రుణాలు ఎవరు పడితే వాళ్ళు తీసుకున్న వాళ్ళు కాదు. బిలో పావర్టీ లైన్ వాళ్ళకు రుణమాఫీ చేయాలి. ఏవో పావర్టీ లైన్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఒకటి ఇప్పుడు అనేది ఈ రైతు భరోసా ఇవ్వడం కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో క్యాష్ ఇవ్వడం మానుకోవాలి. వాళ్ళకి సీడ్ సప్లై చేయరి, ఫెర్టిలైజర్ సప్లై చేయరి, పెస్టిసైడ్ సప్లై చేయరి, మెషినరీ సప్లై చేయరి. అది విడిచిపెట్టి పైసలు ఇవ్వగానే కథం, అది పైసలు రాగానే తాగి తడిపి ఖర్చులు పెట్టుకుంటూ అయిపోతుంది. దాంతో ఒరిగేది అన్నది లేకుండా ఈ రకంగా సిస్టమేటిక్గా కావాలి. ఇకపోతే 6 గ్యారెంటీల దానికి ఏమున్నది? వీళ్ళు ఏమో ఉన్నదనుకొని వచ్చారు. అక్కడ ఏదైతే ఉందో మన తిరువనంతపురం అనంతపద్మనాభ టెంపుల్లో పద్మనాభ స్వామి టెంపుల్లో ఒక గది ఓపెన్ కాలే, నాగబంధం ఉన్న గది. అందులో ఏముందో అన్నట్టు వీళ్ళు అది అనుకొని వచ్చేసారు. వచ్చిన తర్వాత 7.5 దాదాపు 8 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. రోజుకు 204 కోట్ల అప్పు చేసి పెట్టిపోయారు. దాన్ని వడ్డీ అసలు కట్టడానికి వీళ్ళకి సరిపోతుంది. ఇక్కడ 6 గ్యారెంటీలు ఇవన్నీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళకి ఏదైతే ఉందో ఓట్లు వేసినా బెనిఫిషరీస్ ఇక్కడ లేదు. కాకపోతే అధికార పార్టీ మీద అపోజిషన్ పార్టీసు హైప్ చేసి దుమ్మెత్తి పోసి ప్రచారం చేసేది ఉన్నది. ఇక్కడ దీనికి హైడ్రా పెట్టడంలో చాలా సంతోషం. ఎందుకంటే గౌరవ హైకోర్టు తెలంగాణ కూడా దానికి ఓకే అన్నది, గో హెడ్ అన్నది. అన్నప్పుడు దీనికి ఒక సైంటిఫిక్ సిస్టమ్ ఉండాలి. మొదలు సర్వే కండక్ట్ చేయాలి. ఎక్కడ ఏ చెరువు ఏరియా ఎంత, దాని బఫర్ జోన్ ఏరియా ఎంత, అట్లా బిలో పావర్టీ లైన్ ఎంత, ఎబోవ్ పావర్టీ లైన్ ఎంత, కమర్షియల్ ఎంత, రెసిడెన్షియల్ ఎంత, ఇవన్నీ సర్వే చేసిన తర్వాత ఒక రోడ్ మ్యాప్ వేసుకొని రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ప్రోగ్రామ్ వేసుకొని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి మళ్ళీ లేవన్నది కాదు. అక్కడ బిలో పావర్టీ లైన్ కొనుక్కున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం తెలిసో తెలియక అది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా అక్కడ లేఅవుట్ చేసి వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వాల్సిన బాధ్యత. నార్త్ జవహర్ నగర్లో 3000 ఎకరాలు ఉన్నది. ఇక్కడ సౌత్లో పోతే ఇక్కడ మన హయత్ నగర్ అవతల బోలెట్ జాగా ఉన్నది. ఇక్కడ కొంగర కాలాన్ దగ్గర 800 ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నది, వక్ఫ్ ల్యాండ్ ఉన్నది. ఇక్కడ పోతే ఇటు కొల్లూరు విల్లూరు ఇట్లా వాటి బోలెట్ ల్యాండ్ ఉన్నది. ఇటువంటి ల్యాండ్ ఉన్న దగ్గర వీళ్ళు ఏందవుతుందో రీహాబిలిటేషన్ కోసము ప్లాన్ చేసి చిల్డ్రన్ అన్ని చేయాలి. ఎస్టిమేషన్ లేదు. ఒకవేళ విపరీతం ఫ్లడ్స్ వస్తే 1908 సిచ్యువేషన్ వస్తే ఉన్న ఫ్లడ్స్ అన్ని ఎక్కడ పోవాలి? ఇలా మూసి మొత్తం ఎంక్రోచ్మెంట్ అయింది గత 10 ఏళ్ళల్లో. గత 10 ఏళ్ళు ఇప్పుడు అయిందో లేదు కానీ 10 ఏళ్ళల్లో పవర్ కనెక్షన్స్ తీస్తే తెలుస్తాయి కదా. ఏ ఇయర్ల వల్ల పవర్ కనెక్షన్ ఇచ్చారు, అక్కడ బిల్స్ రోడ్స్కు ఎప్పుడు బడ్జెట్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఎప్పుడు ఇచ్చారు, ఇవన్నీ తీసిన తర్వాత గత 10 ఏళ్ళల్లో వీళ్ళు అన్ని కళ్ళు చెవులు అన్నీ మూసుకున్నారు. మూసీ రివర్ ఎంక్రోచ్మెంట్లా వీళ్ళు చేసిన బాధ ఇవన్నీ చేయడానికి ఏదైతే ఉందో వీళ్ళందరూ తిప్పికొట్టడానికి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి వెల్ వర్స్డ్ అడ్వైజర్స్ని పెట్టుకోవాలి. డిపార్ట్మెంట్ ఒకళ్ళను ప్లానింగ్ చేసి దాని ప్రకారం చేయాలి. ఇక్కడ ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరన్నట్టు ఉద్యోగస్తులు వస్తుర్రా పోతుర్రా ఏం చేస్తున్నారు వాళ్ళ మీద లేదు. ఇంకొకటి వీళ్ళు ఈ గవర్నమెంటు ఉద్యోగస్తులకు ప్రతి సంవత్సరము యాన్యువల్ ప్రాపర్టీ స్టేట్మెంట్ ఇవ్వాలి.
ఇగో నాకు నా ఆదాయం గిది, నేను గిది కొన్నా, గిది ఉన్నది, నా భార్య గిది ఉన్నది, నా ఫ్యామిలీ మెంబర్ గిది అనేది ఇవ్వాలి. ఇక్కడ ఇస్తున్నారా? ఎక్కడ అడిగిన పాపన పోతలేదు. ఎందుకు? కరప్షన్ ఎక్కువైపోయింది కదా, రకరకాలు. ఎందుకంటే వాల్యూ పెరిగినా కొద్దిగా అధికారులు ఏమైపోయినంటే వీళ్ళ తాత ముత్తాతల జాగా వంచి ఇచ్చినట్టు నాకు ఎంత ఇస్తామన్న కాడికి ఏదైతే బిజినెస్ బార్గెనింగ్ కాడికి వచ్చేసింది. దాని కంట్రోల్ ఉందా? లేదు కదా. మనకు సజీవ సాక్ష్యం అమయ్ కుమార్ కలెక్టర్ అయ్యేది మనకు కనిపిస్తున్నది. ఇటువంటి సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలన్న దాని మీద అడ్మినిస్ట్రేషన్ కాడ వీళ్లకు సమర్థవంతమైన అధికారులను పెట్టాలి. ఇంకో ఈ గవర్నమెంట్ కాదు, పోయిన గవర్నమెంట్ ఏంది, చెంచాగిరి ఉద్యోగస్తులు సిటీలో తిరుగుతారు. చెంచాగిరి ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో, చెంచాగిరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడో సిటీలు ఉంటాడు, ఆదిలాబాద్లో ఉన్నాడు అన్ని అడవిలు ఉంటాడు, మహబూబ్నగర్లో ఉన్నాడు అన్ని అడవిలు ఉంటాడు. ఇటువంటి సిస్టాన్ని అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్లైన్ చేసి న్యూట్రల్ అడ్మినిస్ట్రేషన్ చేసి ప్రజల యొక్క అభీష్టం పొందాలంటే వీళ్ళు ఇవన్నీ చేయాల్సిన బాధ్యత చేయొచ్చు. మనకు లైవ్ ఎగ్జాంపుల్ 70% పావర్టీ ఉన్న ఒరిస్సా 10%కి వచ్చింది. ఎట్లొచ్చింది? ఆయన ఆనెస్ట్గా చేసిండు. ఇవాళ యూపీలో 25 కోట్ల జనాభా, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తున్నది? 350 తాలూకాలే ఉన్నాయి, 610 మండలాలు కాదు. ఇక్కడ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సెంట్రలైజ్ చేయాల్సింది పోయి డీసెంట్రలైజ్ చేసుకుంటా ప్రతి ఒక్కరిని పవర్ ఇచ్చేసి, ఇంకా వీళ్ళు సూది కావడు పెట్టినట్టు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు ఇద్దరు ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్లు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్, తహసీల్దారు, సబ్ రిజిస్ట్రారు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఎందుకు? సూదికి కావడి పెట్టినట్టు వెనకట మోస్తే భారం అని చెప్పి విజయ ఆర్య భుజం మీద ఒక కర్ర, నా మీద ఒక కర్ర, దానికి దారం కట్టి సూదిని మధ్య ఊలాడదీసినట్టు ఒక్కరు చేయాల్సిన పని ఇద్దరికి అసైన్ చేసి ప్రజలను ఏదైతే ఉందో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అట్లా ఏదైతే ఉందో కాంగ్రెస్ 1 ఇయర్లోనే అద్భుతాలు చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. ప్రజలు కూడా దాని మీద వైఫల్యాలు ఈ అపోజిషన్ పార్టీకి పని పాఠాలు ఏముండదు కదా. వాళ్ళు ఎట్లా ఫ్రీ టైం ఉంటుంది ఇక్కడ, ఎంతసేపు వాళ్ళను దొంగ అని ఎదుటి మైండ్ ఏదైతే ఉందో పొల్యూట్ చేసి వాళ్ళ మీద ఇంప్రెషన్ ఏంటంటే కళ్ళు పచ్చగా ఉండడానికి ప్రపంచం అంతా పచ్చగా అయినట్టు ఈ కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోవడానికి. కాకపోతే కాంగ్రెస్కి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఫ్రీడమ్ లేదు, ప్రతిదీ రిమోట్ ఆపరేషను. వానికి ఉన్న 3 రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్లో, అది నేషనల్ పార్టీకి ఢిల్లీ కాంగ్రెస్కు ఉన్నాయి 3 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ టాయిలెట్ ట్యాక్స్ ఎత్తాడు, కర్ణాటక ఒకటి, తెలంగాణ ఒకటి. ఇక జార్ఖండ్లో వస్తే వాళ్ళు ఏం రూపాయం ఇయ్యరు వీళ్ళకు. అదేదో ఉన్నది ఖాళీ ఉన్నది తప్ప వీళ్ళకు అక్కడికి వెళ్ళి రూపాయం రాదు. ఇక్కడ వీళ్ళు ఈ 2 రాష్ట్రాల మీద అడ్మినిస్ట్రేషన్ ఫ్రీడమ్ అన్నది వాళ్ళకి ఇవ్వాలి. రాహుల్ గాంధీ ఒకరికి చెప్పుడు, సోనియా గాంధీ ఒకరికి చెప్పుడు, ఖార్గే ఒకరికి చెప్పుడు, ఇవన్నీ భయంకరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎప్పుడే కానీ ప్రతి ఒక్కరు ఎవరు చేయాల్సింది వాళ్ళు చేయాలి. కానీ వంట చేసే దాంట్లో ప్రతి ఒక్కరు పోయి అంటారు టూ మెనీ కుక్స్ స్పైల్ ది టేస్ట్ అన్నప్పుడు ఒకడు ఉప్పు ఎక్కువ, ఒకడు కారం ఎక్కువ, ఈ రకంగా అవుతుంది. అందుకోసం ఇవన్నీ చేయాలంటే ఇంకా చాలా ఉన్నది. ఇంకా 3 ఏళ్ళ టైం రేవంత్ రెడ్డి ఆయన ఇండివిజువల్ ఇమేజ్ పెంచుకోవడానికి చాలా టైం ఉన్నది. కాబట్టి ఇప్పటి కూడా నేను అనుకుంటా 6 మంత్రి పదవులు నింపడం కూడా ఏం పెద్ద కష్టం కాదు. నథింగ్ డూయింగ్ నేను నింపేస్తా అని చెప్పేయాలి. నువ్వు లాటరీ సిస్టమే 10 మంది 20 మంది అడుగుతున్నారు టికెట్లే, ఎవడైతే ఉన్నది నీ చుట్టం కదా అంత పార్టీ వాళ్ళే కదా. లాటరీది ఫెయిల్ అయిన 2 ఏళ్ళ లాటరీ అంశం రేవంత్ రెడ్డి గారికి ఎవరు ఐడియా ఇచ్చారు? లాటరీ తీసేయాలి, లాటరీ తీసేయి. 2 ఏళ్ళు ఫెయిల్ అయింది అనుకో, తీసేయాలి, ఇంకోనికి ఇచ్చేయాలి. అది పరిపాలించాలి, అది పరిపాలన అంటారు. ప్రేమ్ గాంధీ గారు, ఒకవైపు విజయోత్సవాలు జరుగుతుంటే మీరేమో 6 అబద్ధాలు 66 మోసాలు అంటూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు, వైఫల్యం చెందింది అంటున్నారు. కానీ బీజేపీ పార్టీ గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎప్పుడూ ఇంత యాక్టివ్గా కనిపించలేదు. ఎందుకో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విపరీతంగా యాక్టివ్ అయినట్లుగా కనిపిస్తోంది బీజేపీ పార్టీ. ఎందుకు? అక్కడ కేంద్రంలో ప్రత్యర్థి కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా వీళ్ళని ఇలానే ఎదుర్కోవాలనుకుంటుందా? అసలు మీ అభ్యంతరాలు ఏంటి? వారి పాలన పైన మీ డిమాండ్స్ ఏంటి? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులు, అలాగే వివిధ పార్టీల నుంచి ఉండే నాయకులకు, విశ్లేషకులకు అందరికీ నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. ఇలా మనం ఏది మాట్లాడాలన్నా కొన్ని విషయాల్ని ఆచితూచి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. సరే, అది మనం మంచి జరిగిందని చెప్దాం, జరగందని చెప్దాం. సంవత్సరం కాలం పాటు జరిగినటువంటి కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అంశాలను మనం చూసుకుంటూ పోతే